ఛానల్ టీఎఫ్టీ టూరిజం ఫుడ్ ట్రెండ్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ స్వీట్ పనస పూలు, వీటిని సంపంగి పూలు అని కూడా అంటారు. మరి ఈ సంపంగి పూలని టేస్టీగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకుని ఇందులోకి 2 కప్పుల దాకా మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోకి చిటికెడు సాల్టు, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కానీ లేదా గీని కానీ యాడ్ చేసుకుని పిండి మొత్తాన్ని బాగా పట్టించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్ డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ పిండి అనేది టూ హార్డ్గాను ఉండకూడదు, అలానే టూ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పైన లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోగా షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బాండ్లీని తీసుకుని 1 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోండి. 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు దాకా షుగర్ సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకుని షుగర్ మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి ఈ పనస తొనల కోసం స్టింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. బాగా ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా తీగపాకం వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పాకం అనేది ఆరిన తర్వాత గట్టిపడకుండా ఉంటుంది. ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక 20 నిమిషాల తర్వాత మరొక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకుని ఈ విధంగా ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని కూడా ఈ విధంగా రోల్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక్కొక్క పిండి ముద్దని ఈ విధంగా పొడి పిండితో డస్ట్ చేసుకుని రెక్టాంగిల్ షేప్లో చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ అనేది మనకి రెక్టాంగిల్ షేప్లో రావాలండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఉన్న ఎడ్జెస్ అన్నిటినీ కూడా కట్ చేసుకొని తీసేసుకోండి. ఈ పిండితో మళ్ళీ మీరు చపాతీలాగా రోల్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫోల్డింగ్ వచ్చేసి 2 మెథడ్స్లో చూపిస్తున్నాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఈ విధంగా ఎడ్జెస్ని లీవ్ చేసేసి మధ్యలో వర్టికల్ షేప్లో మనం ఈ పిండిని కట్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా స్ట్రైప్స్ కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎడ్జ్ని పట్టుకుని మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా దగ్గరగా రోల్ చేసుకుంటూ రావాలి. మీరు రోల్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ అనేది లైట్గా ప్రెస్ చేసుకోండి. అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అవి మనకి విడిపోకుండా ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఇలా మనం ఫోల్డ్ చేసుకోవడం చాలా ఈజీ. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం కట్ చేసుకున్న ఈ స్ప్లిట్స్ అనేవి కూడా చాలా చక్కగా విచ్చుకుంటాయి. ఇప్పుడు మనం రెండవ మెథడ్లో ఫోల్డింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సేమ్ ముందు మనం ఎలా అయితే చపాతీలాగా రోల్ చేసుకున్నామో అదే విధంగా రోల్ చేసుకుని ఈ సైడ్స్ ఉన్న ఎడ్జెస్ అన్నిటినీ కూడా రెక్టాంగిల్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఆ తర్వాత ఎడ్జెస్ని లీవ్ చేస్తూ మధ్యలో ఈ విధంగా వర్టికల్ షేప్లో సన్నని స్ట్రైప్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని పైన చల్లుకోండి. అప్పుడు ఈ లేయర్స్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు 4 కార్నర్స్లో కూడా లైట్గా వాటర్ అనేది అప్లై చేసుకొని మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మధ్యకి మడుచుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని కొద్దిగా ప్రెస్ చేసుకుని తిరిగి మళ్ళీ పైన వాటర్ అనేది అప్లై చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా సగానికి మడుచుకుని మనం కట్ చేసుకున్న ఈ స్ప్లిట్స్ అనేవి 2 వైపులా కూడా ఈక్వల్గా వచ్చే విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత లోపల నుంచి పైన పార్ట్ని ట్విస్ట్ చేసుకుని తీసుకోవాలి. అంతేనండి. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇదేంటంటే మనకి జడలాగా కనపడుతుంది, అలాగే చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మీకు ఇలా ఫోల్డ్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ముందు నేను చూపించిన మెథడ్లోనే ఫోల్డ్ చేసుకుని అన్ని పనసల్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది
మోడరేట్గా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పనస తొనల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మరీ ఎక్కువగా యాడ్ చేయకండి. ఇది ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత మనకి విచ్చుకుంటాయి కాబట్టి ఫ్రై అవ్వడానికి సరిపడగా 3 లేదా 4ని యాడ్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో మనకి లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఆయిల్ నుంచి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఈ పనస తొనల్ని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నటువంటి షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది చల్లారిపోయి ఉంటే మీరు యాడ్ చేసుకునే ముందు లైట్గా గోరువెచ్చగా చేసుకుని ఆ తర్వాత యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి సిరప్ అనేది లోపల వరకు కూడా అబ్జర్వ్ అయ్యి ఆ పాకం అనేది పనస తొనలకి బాగా పడుతుంది. ఇలా పాకంలో ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుని ఆ తర్వాత ఈ పనస తొనల్ని బయటికి తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పనస తొనలు లేదా సంపంగి పూలు రెడీ అయిపోతాయి. వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక 8 బాక్సులు స్టోర్ చేసుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు మనకి నిల్వ ఉంటాయి. సో మరి ఇక లేట్ ఎందుకు చెప్పండి, ఈ సంక్రాంతి పండగకి ఈ ట్రెడిషనల్ స్వీట్ని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయి అనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం TFT ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.